ఇది మనకి అన్లోడ్ అయిందండి గేదెల బండి. 8 రోజుల జర్నీ తర్వాత మనకి గుంటూరులో ఈ గేదెలు అనేవి అన్లోడ్ అయింది. నేను ఒక చిన్న వీడియో క్లిప్ చేద్దామని అన్లోడ్ అయింది మీకు తీసుకొచ్చాను మీ ముందలకి. ఇది చూడొచ్చండి. మనకి ఇప్పుడు గేదెలు కూడా దిగుతాయి. వాటి క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో. ముందలను దూడలు కట్టేస్తారండి, వెనక కూడా దూడలు కట్టేస్తారు. దానికి ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ లారీలో ఒక 5 అంగుళాల మందం అది వేస్తారండి మట్టి. అది చూడొచ్చు, ఇప్పుడు బురదగా అయిపోయింది. వీడియో చివరి వరకు చూడండి. గేదెల క్వాలిటీ ఎలా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది జర్నీ చేసి వచ్చిన తర్వాత. ఇది చూడండి, ఈ గేదె రింగు కూడా చాలా చిన్నది. చూడండి అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో గేదెది. ఇది మనకి ఆ రోజు మార్నింగ్ 6:36కి దిగాయండి. ఇది వచ్చేసి ఇంకో గేదె అండి, చాలా చిన్న రింగు సైజు కూడా ఇది హెవీ సైజ్ అండి. ముందల ఛాతీ చూడండి ఎంత హెవీగా ఉందో. రింగు ప్యూర్ ముర్రా. చూడండి దాని వీప్ ఎలా ఉందో. అది తక్కువ రోజులే అవుతుందండి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. మిల్క్ మాత్రం చాలా మంచి మిల్క్ ఉన్న గేదె ఇది. మిల్క్ లైన్ చాలా మంచిది ఆ గేదెది. ఇది కూడా హెవీ సైజ్ గేదండి. దాని రింగు కూడా చూడొచ్చు. ఛాతీ కూడా చూడండి ఎంత వైడ్గా ఉందో. అడ్డర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. ఈ గేదెలు దిగేసాయండి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఇది మన ఫామ్ గేదె. దీనికి కాలుకి కొంచెం దెబ్బ తగిలింది. ఇప్పుడు రికవరీ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇది కూడా చాలా మంచి గేదండి, మిల్క్ లైన్. ఇప్పుడు ఇది లైవ్ మిల్కింగ్ కూడా పెట్టడం జరిగింది మొన్న దాన్ని. ఇది వచ్చేసి తొలిత పడ్డండి. ఇది కూడా చాలా మంచి మిల్క్ లైన్ ఉన్న పడ్డండి, తొలితది. చూడడానికి చిన్న సైజే కానీ మిల్క్ లైన్ చాలా మంచిది. ఇది అక్కడ దాని పాత వీడియో అండి, పడ్డది పాత వీడియో మీకు చూపించడానికి తీశాను. ఇవన్నీ మనకు 5 రోజుల్లో అయినప్పుడు చూడండి అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో.